మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. జనవరి 3 శుక్రవారంన కుంభరాశి వారికి జరగబోయే శుభ అశుభ ఫలితాలను గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి సాయంత్రం 4:20 తర్వాత జరగబోయేటటువంటి సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేం చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు ముందుగా చేరుతుంది. కుంభరాశి వారు కొత్త విషయాలు తెలుసుకొని వాటి నుంచి మంచి చెడు బేరేజు వేసుకొని చేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన వీరికి ఉంటుంది. అందరూ చేసే వ్యాపారం కాకుండా ఇంకా ఏదో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు. అయితే వీరికి ఏకపక్ష నిర్ణయాలు కలిసిరావు కాబట్టి పెద్దలను కలిసి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అప్పుడే మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అంటే ఎవరితో సంప్రదించకుండా, ఎవరి సలహాలు తీసుకోకుండా మీరు ఓన్గా డెసిషన్ తీసుకుంటే మాత్రం దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రేమకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే స్నేహానికి కూడా ప్రాధాన్యతని ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు వచ్చినా కానీ ఈ రాశిలో జన్మించిన వారికి 70 నుండి 80% మందికి ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలే మీ యొక్క లైఫ్లో అధికంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క ప్రేమ భాగస్వామిని జీవిత భాగస్వామిగా చేసుకుంటారు. మీ జీవితంలో చిన్న సమస్యలు వచ్చినా కానీ, వైవాహిక జీవితంలో ఏవైనా సమస్యలు వచ్చినా కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఎక్కువ మట్టుకు వాటిని మీరు ఖచ్చితంగా క్లియర్ చేసుకోగలుగుతారు. ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. కుంభరాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి మీ యొక్క స్వభావాన్ని కూడా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుగ్గా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల అందరూ మీ పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. అలాగే మీ యొక్క రాశి ఫలాన్ని బట్టి ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా భాగం వరకు పాటిస్తారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే 2025వ సంవత్సరంలో మంగళవారం యొక్క దినఫలాలు చాలా లాభకరంగా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మొదలు పెట్టాలి. ఈ యొక్క జాతకులకు జాతక ప్రకారం చూసినట్లయితే 2025వ సంవత్సరం శుక్రవారం యొక్క ఫలితాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. దీనికి చాలా రోజులుగా మొదలు పెట్టాల్సిన కొన్ని పనులను మీరైతే మొదలు పెడుతూ ఉంటారు. అంటే ఆ పనిని చాలా కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఆ పని మొదలు పెట్టాలి అనుకున్న ప్రతిసారి కూడా మీకు ఏదో ఒక ఆటంకం మధ్యలో వచ్చి ఆ పని మొదలు పెట్టకుండా పరిస్థితులు వచ్చేస్తున్నాయి. కానీ ఈరోజు ఆ పనిని ఖచ్చితంగా మొదలు పెడతారు. ఆ పని ఖచ్చితంగా పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి జాతకులకు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారు కూడా గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. అంటే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది, కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్యాకేజ్ విషయం కావచ్చు, లేకపోతే మీ ఇంటి నుండి మీరు వెళ్ళాలి అనుకున్నటువంటి కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ అయినా కావచ్చు. కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఈ విధంగా కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ అయినట్లయితే ఆ ఉద్యోగం మీకు లాభమే తప్ప నష్టం అనేది ఉండదనే చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా ఈ రాశి జాతకుల యొక్క జీవితంలో సాయంత్రం 4:20 తర్వాత లైఫ్లో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. పరిస్థితులు కూడా ఒక్కొక్కరికి భిన్నంగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క జీవితంలో ఈ సంఘటనలు ఏదైనా జరగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి. అంటే చాలా కాలంగా కుటుంబ సభ్యులు, తోబుట్టువులు కావచ్చు, లేకపోతే మీ యొక్క తల్లిదండ్రులు, సంతానం, ఇలా ఎవరైనా సరే, ఇలాగే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారైనా సరే
గొడవల కారణంగా ఈ మధ్య కాలంలో చాలా కాలం క్రితం గొడవల కారణంగా మీరు మనస్పర్ధలతో దూరంగా ఉంటున్నారు. ఒకే ఇంట్లో ఉండి కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. మరి కొంతమంది అయితే దూరంగా ఉంటున్నారు, కానీ మీ మధ్య విభేదాలు ఉన్నాయి. అటువంటి వారు తిరిగి కలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఏవైనా ఆలోచనలు కానీ మూడో వ్యక్తికి తెలియకుండా మీరు జాగ్రత్త పడటం మంచిది. మూడో వ్యక్తికి తెలిసినప్పుడు మీరు నష్టపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూశారు కదండి, మీ జాతకులకు సంబంధించిన జాతక ఫలితాలను. ఇదే విధంగా మరిన్ని వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మేము చేయబోయేటటువంటి మున్ముందు నోటిఫికేషన్లు మీకు రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.